అతి త్వరలో మనందరికీ ఒక హారర్ మూవీని ప్రజెంట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ కేవి అనుదీప్ గారు ఇప్పుడు మాటలు విందాము. ఇంతమంది డైరెక్టర్ల ఇన్పుట్ తీసుకుంటున్నారు స్పీచ్కి. ఏం జరిగింది? అనిల్ గారు ఏం చెప్పారు చెవిలో మాకు చెప్పాలి ఇప్పుడు. అనిల్ గారు చెవిలో ఏం చెప్పారు? మేం నమ్మం, మేము చెప్పాలి ఇప్పుడు. సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు? విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి చెప్పాలి సార్. ఆన్సర్ మైక్లో చెప్పండి సార్, మీరు సినిమా చూసారు కదా. కౌశిక్ గారు, ముందు అందరికి నమస్కారం అండి. నేనైతే హెల్ప్ చేయను, ఆన్సర్లు మీరే చెప్పాలి. ఆన్సర్ కదా నీకు, కంగ్రాట్స్ చెప్పు. నేను నిన్ననే చూసినండి సినిమా. డెఫినెట్గా మీ 2025లో బిగ్గెస్ట్ స్కామ్ ఇది. లేదు లేదు, డెఫినెట్గా థియేటర్ చూడాల్సిన సినిమా అండి. డెఫినెట్గా మీరు థియేటర్ సీరియస్గానే. సో మీరందరూ ఇది థియేటర్లో మిస్ కాకుండా అందరూ థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. సాయి గారికి కంగ్రాట్స్. ముందు షైన్ సాహో గారు ఇట్లాంటి సినిమాలు ఇంకా మరిన్ని చేయాలని, కౌశిక్ కూడా ఇట్లాంటి ఇంకా మరిన్ని సినిమా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అనుపమ గురించి ఏం చెప్పారా? అడిగారు కూడా, నా రాలేదేంటని. అనుపమ గారు తలుచుకున్నారంట. అమ్మ సాంగ్ చాలా బాగుందని చెప్తున్నారు సాయిధరం తేజ్ గారు దీంట్లో. అనుపమ, అదే అనుపమ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి. చూసి అయ్యో. నెక్స్ట్ ఇప్పుడు అనిల్ గారు అనిల్ గారు మాట్లాడాల్సింది. లేదండి, మేము ఇస్తాం మైకులు, మీరు మా యాంకరింగ్ కూడా చేసేస్తారా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. సో వశిష్ఠ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి, ఎందుకంటే బాబీ అన్న అనిల్ మాట్లాడిన తర్వాత ఏం మిగలదు మాట్లాడడానికి. టీం అందరికీ కంగ్రాట్స్, ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సాయి మామూలుగా చాలాసార్లు మాట్లాడినప్పుడు 4 ఫైట్లు, సాంగ్స్ ఇలాంటివి చేస్తున్నా ఉన్నా, ఏదో కొత్తగా చేయాలని. బెల్లంకొండ సాయి కానీ కొత్త కంటెంట్తో, కొత్త జోనర్తో సూపర్ హిట్ కొట్టాడు. సూపర్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ఇలా కొత్త కంటెంట్స్ చేయాలి. అండ్ శాండీ మాస్టర్ భయపెట్టాడు. శాండీ మాస్టర్ కన్నా శాండీ మాస్టర్ చైల్డ్ ఎపిసోడ్లో చేసిన అబ్బాయికి కంగ్రాట్స్, ఎందుకంటే చాలా బాగా చేశాడు. నేను అందుకే షిఫ్ట్ అయిపోయాను, ఇమీడియట్గా పిల్లడికి వచ్చాను. అది తెలియకుండా వచ్చింది అది. అండ్ బెల్లంకొండ సాయి ఒక డౌట్, ఎందుకంటే క్లియర్గా బెల్లంకొండ ఎందుకు మెన్షన్ చేస్తానంటే మళ్ళీ ఈయన వచ్చేస్తాడు, అందుకే చెప్తున్నాను. ఆయన నువ్వు అనుపమ కలిస్తే లవ్ స్టోరీ అనుకుంటే ప్రతిసారి ఒక రాక్షసుడు అని చెప్పి ఒక హర్రరు, మళ్ళీ ఇప్పుడు ఒక హర్రరు. మీ ఇద్దరు లవ్ స్టోరీ చేస్తే చూడాలని ఉంది. అండ్ సాహో గారికి కంగ్రాచులేషన్స్, డబ్బులు బాగా రావాలి, ఎందుకంటే లక్కీస్ట్ ప్రొడ్యూసర్ మీరే. సంక్రాంతి డబ్బులు మీయే, ఇప్పుడు మీయే. అండ్ సంక్రాంతి ముందే చెప్పేస్తాను, అనిల్ ఉన్నాడు కాబట్టి. అండ్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. సూపర్ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ బాబీ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి.